ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు అదేవిధంగా ప్రింట్ మీడియా వారికి సోదరులు మరి ముఖ్య అధికార ప్రతినిధి అయినటువంటి లంకా దినకర్ గారికి అదేవిధంగా అధికార ప్రతినిధి యామిని శర్మ గారికి అదేవిధంగా లీగల్ కన్వీనర్ అయినటువంటి హేమంత్ కుమార్ గారికి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 2 నెలల నుంచి కూడా ఎలక్షను చాలా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ రాష్ట్రం ఏం జరగబోతోంది, దేశంలో ఏం జరగబోతుంది. దేశంలో అయితే చాలా క్లారిటీ ఉంది, మూడోసారి మోడీ గారు వస్తారనేది. రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కాకముందు ఒక మాట, కూటమి అవదని, అయిన తర్వాత ఈ కూటమి అయినా కూడా వీళ్ళు కలవరు, ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వు అనే రకరకాలైనటువంటి దొంగ మీడియాతో అదేవిధంగా సోషల్ మీడియాలో దొంగ వెబ్సైట్లతో మా అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి మీద, సుజనా చౌదరి గారి మీద, సీఎం రమేష్ మీద, అదేవిధంగా ఎంతోమంది నాయకుల మీద దొంగ సర్క్యులేషన్స్ చేసి పార్టీని ఒక రాంగ్ రూట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు అవన్నీ కూడా నమ్మలేదు. ఈ రోజున మీ అందరికీ కూడా ఇక ఓన్లీ ఇంకా ఎల్లుండితో మనకి కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ నిన్న సిఎస్ గారు ఏ పార్టీకి రాజకీయ లబ్ధి చేద్దామని చెప్పి మీరు 2 నెలల నుంచి మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటనేది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ అడిగిన తర్వాత 24 అవర్స్ తర్వాత కూడా ఈరోజు మీరు అకౌంట్ చెప్పలేదు. మీరు ఈ పథకాలన్నీ కూడా ఎన్డీఏ కూటమి ఆపుతుందనేది ఒక ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఒక దురుద్దేశంతోనే మీరు ఈ కార్యక్రమం పెట్టారని ప్రజలకు అవగతమైంది. అదేవిధంగా అధికార పార్టీకి ఒక లబ్ధి చేద్దాం, అధికార పార్టీని ఒక మరలా అధికారంలో తీసుకురావడానికి చేస్తున్నారనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మీరు చేసే కొన్ని కార్యక్రమాలు కనుక చూసినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీ ఏ విధంగా ఉండాలో ఆ వందాతనానికి లేదనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కనీసం ఈ ఎలక్షన్లో ఈ 3 రోజులైనా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు మీ సరైనటువంటి మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా బాగా చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకంటే వేరు ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి 160 సీట్లు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చిన స్కీములన్నీ కూడా మరి అంతకుముందు బటన్ నొక్కిన 24 అవర్స్లో ముఖ్యమంత్రి గారు మళ్ళీ మైక్ ఇట్ట కొట్టేళ్ళు అడిగేవారు, వచ్చినాయా రాలేదా, వచ్చినాయా రాలేదని. మరి ఎప్పుడో మార్చిలో బటన్ నొక్కితే 2 నెలలు పట్టిందా? ప్రయాణం ఏమన్నా అమెరికా ప్రయాణమా? నడుచుకుంటూ వెళ్ళడానికి డబ్బులు వితిన్ 2 మినిట్స్లో అందరి అకౌంట్లోకి వెళ్తాయి. ఆసరా కానీ, కళ్యాణ మస్తు కానీ, షాదీఖానా కానీ, అదేవిధంగా ఈ చేయూత కానీ, ఈబీసీ కానీ, ఈ 14,500 కోట్ల రూపాయలు మీరు అప్పుడు బటన్ నొక్కితే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ ఇవ్వదలుచుకుంటే నెల ముందైనా ఇవ్వచ్చు మీరు. మరి ఈలోపు ఎన్నో పేమెంట్లు చాలా చేశారు. మీ బిల్లులు, మీ అనునయాలు అందరూ కూడా బిల్లు పేమెంట్లు కూడా అంత డేటా ఉంది మా దగ్గర. మీ ఆర్థిక సంఘం వారితో మీరు ఎలా మాట్లాడారు, ఏమేమి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని కూడా. అందుకనే ఈ ఎలక్షన్ కమిషన్ గారు ఏదైతే ఇచ్చారో ఈ చేసేదానికి ప్రజలు మీరు చేసిన మోసాన్ని అర్థమైంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈ యొక్క బటన్ నొక్కే కార్యక్రమం 2 నెలల కింద దొరికితే ఇప్పుడు ఎందుకన్నది. సరే ఫైనల్గా వచ్చేటప్పటికి, ఎందుకంటే ఇంకా మా సోదరులు వీళ్ళందరూ కూడా మాట్లాడాలి కాబట్టి, ఈ రాష్ట్రంలో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ రావణాసురుడి యొక్క పరిపాలనకి అంతం పలకాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే నిన్నగాక మొన్న 10 రోజుల నుంచి కూడా కేంద్రం పెట్టింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది కేంద్రం ఎన్నో ప్రపోజల్స్ ఉంటాయి, ఆ ప్రపోజల్స్లో మంచి చెడు ఉంటుంది. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ఎవరైనా ఒక రైతు కనుక పని అతనికి మీరు వెళ్ళి ముందు కొట్టిన పొలంలో పురుగు ఉందంటే పురుగు మందు కొట్టకుండా గడ్డి మందు కొట్టి చేను చంపేసినట్టుగా ఈయన కావాల్సిన విధంగా ఈయన రూల్స్ పెట్టుకొని ఈయన ఏదో ల్యాండ్ టైటిల్ యాక్ట్ యొక్క విధానాన్ని మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకనే మీ భూమి మీకు ఉండాలంటే, మీ వారసులకు మీ ఆస్తులను ఇవ్వాలంటే మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే ప్రవేశపెట్టి దీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఆయన ఎన్నో మాటలు తప్పాడు. మాట తప్పను మడవ తప్పను అన్న వ్యక్తి. ఒకటి రాజధాని మాట తప్పాడు, 3 రాజధానులని.
మద్యపానం ఏ మొహం పెట్టుకుని మరి ఆ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తారు, మేము పూర్తిగా మానేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఆర్టీసీ ఛార్జీలు ఏ విధంగా పెంచినాయో మీరు చూశారు. ఆ పెంచడంతో పాటు ఎప్పుడన్నా ఇంటికెళ్ళి కరెంట్ వేసుకుందామంటే భయపడే పరిస్థితి, 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెట్టడం, అదేవిధంగా సచివాలయాలని తాకట్టు పెట్టడం, అదేవిధంగా ఈ రాష్ట్రం అంటేనే, ఆంధ్రప్రదేశ్ అంటేనే గంజాయికి డ్రగ్స్కి అడ్డాగా మార్చినటువంటి ఘనత ఆయనకి. మనం గత కరోనా టైంలో కనుక మీరు చూస్తే దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగి 112 చోట్ల దేవాలయాల మీద రాముల వారి తరకాయలు తీసేయటం, సింహాలు పోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా మొన్న మోడీ గారు వచ్చినప్పుడు చెప్పారు, ఈ రౌడీ రాజ్యానికి అంతం ఇక త్వరలోనే ముగించబోతూ ఉంది. అదేవిధంగా ఈ మాఫియా రాష్ట్రం ఏదైతే పరిపాలిస్తూ ఉందో వీళ్ళు కూడా ముగింపు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మోడీ గారు చెప్పడం. అదేవిధంగా ఇసుక, మట్టి, మైన్స్ అన్నీ కూడా వాళ్ళ అన్యాయాలు ఇష్టం వచ్చినట్టు నిన్న వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మొత్తం ఆఫ్ చేశారు. వాళ్ళు పొద్దున అడిగితే ఎక్కడ కూడా పోలీసులు దిగిపోయారని. అంటే ఈ నిన్నటి వరకు కూడా తవ్వుకుంటూనే ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా మరి పోలవరం ఎన్నో మాటలు చెప్పారు. 72% నుంచి 77% రావడానికి 5 ఏళ్ళు పట్టింది. దీనికి 5% మిగతాది పూర్తి చేయడానికి. రైతులు ఎంత నష్టపోయారో మనం చూసాం. అందుకనే ముఖ్యంగా ఎస్సీలు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ సప్లాన్ మొత్తం కూడా డబ్బులు డైవర్ట్ చేసి ఏదో నేను బటన్ నొక్కాను మీకు డబ్బులు ఇచ్చానన్నారు. మీకు వచ్చేది 15,000 మీకు ఇచ్చింది, కానీ మీకు సప్లాన్ వస్తే 30,000 డబ్బులు వచ్చాయి. సంవత్సరానికి 1,00,000 కాదు 2 లక్షల డబ్బులు వచ్చాయి మీకు. అది మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇన్ని నవరత్నాల బదులు 99 తప్పులు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ రావణాసురుడి యొక్క రాజ్యాన్ని మరి అంతమొందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి దినకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రశ్నలు అన్నీ అయిన తర్వాత అనాధికారికంగా మాట్లాడే ఏ వ్యక్తికి సంబంధించి సమాధానం ఇవ్వబడదు. మేము చెప్పాల్సింది చెప్పాము, అది మాత్రమే దానికి సంబంధించిన సమాచారం. నో క్వశ్చన్స్ అబౌట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ముఖ్యంగా సోదరులు భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జ్ బాతూరు నాగభూషణం గారు ఏకరువు పెట్టినటువంటి అంశాలన్నీ కూడా గడిచిన 4 రోజులు ఏకరువు పెట్టినటువంటి అంశాలే. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో, అదేవిధంగా వికసిత భారత్, వికసిత ఆంధ్ర అనేటటువంటి అంశాల్లో ఏదైతే ప్రజలకు తెలియజేయాలో అవి మా పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే సార్ కొంచెం ఒక్క నిమిషం ఇటు దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్. ఒక్క నిమిషం మంచి ఇప్పుడు చెప్తా, ఇప్పుడు కాదు. నేను నో 100% అయిన తర్వాత అడగండి. ఓకే వెరీ నైస్. ఇప్పుడు ఏదైతే గడిచిన 4-5 రోజుల నుంచి వికసిత భారత్, వికసిత ఆంధ్రకి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఈ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలన్నీ కూడా ఏకరువు పట్టాం. నిన్న సాయంత్రం నుంచి ఓటమి అనేటటువంటిది ఒక స్పష్టత వచ్చిన తర్వాత వైకాపా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి సంబంధించినటువంటి ప్రచారం చేసేటటువంటి కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఒక టెర్రర్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఆయన భాష ఒక్కసారి వినండి. ఏ విధంగా బెదిరించి ఓటర్లని బెదిరించడం, ప్రతిపక్ష పార్టీలను బెదిరించడం, ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఒక్కసారి వినండి. ఇది భాష, వినరాని భాష. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద విమర్శలు చేసినా, లేకపోతే సహేతుకమైనటువంటి అంశాలను లేవనెత్తడం తప్పులేదు. వినరాని భాషతోటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలని, అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని
అసభ్యకరమైనటువంటి పదజాలంతో, అంటే ఓటమి నైరాశ్యంలో ఓడిపోతున్నాం అనేటటువంటి ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణీయం. నిన్న దాదాపు ఇదే ధర్మవరంలో మొత్తం ఒక 7 వార్డుల్లో, మున్సిపల్ వార్డుల్లో 7 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద దాడులు చేయటం. ఒకసారి మీరు చూడండి, ఆ దాడులు చేసేటప్పుడు వాడినటువంటి భాష, వాళ్ళు ఇది పరిస్థితి. ఇవాళ ధర్మవరం లాంటి కాన్స్టిట్యున్సీ ఒకసారి మీరు చూసినట్టయితే 290 బూతులుంటే దాదాపు 242 బూతుల్లో వెబ్ క్యామ్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇష్ట రీతిన భూములు కబ్జా చేసి, ప్రజల్ని భయభ్రాంతులు చేసి, సామాజిక మాధ్యమాల్లో కలరంగిస్తా సమాజం పట్ల దురుసుగా దుష్ప్రవర్తనతో అనుచితమైనటువంటి మాటలతోటి మాట్లాడినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనేవారు ఒక ఉదాహరణ మాత్రమే. ఇక్కడ గుడివాడలో చూసాం, అదేవిధంగా విశాఖపట్నంలో చూసాం, స్వయాన స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు లాంటి వ్యక్తులు మాట్లాడినట్టు చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటమి అనేటటువంటిది నైరాశ్యం ఏర్పడిన తర్వాత, ఓడిపోతున్నాం అనేటటువంటి ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి దాడులు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటి ఆయుధంతో సమాధానం చెప్పాలి కానీ కత్తులతోటి, గొడ్డలతోటి, బరిసెలతోటి ఇట్లా బరి తెగించి ప్రత్యర్థి పార్టీలని భయభ్రాంతులు చేసి ఎలక్షన్లో ప్రక్రియకి విఘాతం కల్పిద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పటికే వైకాపా నాయకులకి ఉద్యోగస్తులు, అలాగే 85 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఆల్రెడీ ఇప్పటికే ఒక రకమైన సమాధానం చెప్పారనేటటువంటి వాస్తవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు. ఇటువంటి దాడులు, భౌతిక దాడులు చేయటం, వినరాని భాషతోటి తిట్టడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో, 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో ప్రజలు ఓటు అనేటటువంటి ఆయుధంతో ఈ యొక్క రాక్షస సంహారం, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు అతిపెద్ద రాక్షసుడిగా, ఒక రావణాసుడిగా ఉంటే ఆయన దగ్గర కింద పనిచేస్తున్నటువంటి బ్రాంచీల్లాగా 175 కాన్స్టిట్యున్సీల్లో 175 మంది ఎమ్మెల్యేలుగా, ఇన్ఛార్జీలుగా, అలాగే 25 మంది పార్లమెంట్లో ఎంపీలుగా ఉన్నవాళ్ళు, అలాగే అక్కడ పార్లమెంట్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రజల్ని ఏ విధంగా కాల్చుకొని తింటా ఉన్నారు. వాడేటటువంటి భాష, వెంకటరామిరెడ్డి అనేటటువంటి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఆ పదాలు కూడా మనం మాట్లాడలేము. అంతకన్నా భయంకరంగా మాట్లాడేటటువంటి భాష తెలిసిన సభ్యత, సంస్కారం ఏదైతే ఉందో అది నేర్పినటువంటి పార్టీగా, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనుకునేటటువంటి వ్యక్తులు అటువంటి భాష మాట్లాడు. ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ముఖ్యంగా ఒకవైపు మీ భూముని దోచుకునే చట్టాలు, గ్రాబింగ్ చట్టాలు, నీతి ఆయోగ్కి చెప్పినటువంటి మాటని నీతి బాహ్యంగా వాటిని కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రొవిజన్స్ పెట్టి, ఏదైతే ఇప్పుడు ఇటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లాగా కబ్జా కోరల్లో రామయ్య, పుల్లయ్య, ఎల్లయ్య, మీ ఊర్లలో ఎవరైతే కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకొని కబ్జా కోరల్లో మీ భూముల్ని లాగేస్తున్నారో వాళ్ళని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్గా నామినేట్ చేసే విధంగా ఉంది ఆ ప్రొవిజన్. ఇంకేం చెప్పాలి? పదే అంశంని చెప్పాలన్నా కూడా మాకు కూడా ఇబ్బందిగా ఉంది. ప్రజల్ని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అదే మా బాధ. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లు వచ్చేటటువంటిది ఎవరో కాదు, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అటువంటి వ్యక్తులే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లుగా నామినేట్ చేయబడతారు. ఎందుకంటే నీతి ఆయోగ్ చెప్పింది ఆఫీసర్స్ని పెట్టమని. ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఈయన చెప్పింది ఎవరినైనా కానీ ఒక వ్యక్తిని నామినేట్ చేసుకోమన్నాడు. ఎవరిని చేస్తారు? కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లాంటి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో, గ్రామాల్లో వాళ్ళ దగ్గర అనుచరులుగా రౌడీజం చేస్తా ప్రజల భూములు లాక్కునేటటువంటి వాళ్ళని గ్రామాల్లో, పట్టణాల్లో
ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ లాగా పెడతారు. అది దాని మీద వివరణ, వాస్తవ వివరణ. అయితే ఏదైతే నరేంద్ర మోడీ గారు పర్యటన విజయవంతమయ్యి ప్రజలందరూ కూడా ఏదైతే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి గుండెల్లో నుంచి పెళ్ళిబుక్కినటువంటి ఆగ్రహం జనాలు రోడ్డు మీదకి తెచ్చేటటువంటి విధంగా ఇవాళ కనబడతా ఉంది. ఇవాళ స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేక గాలి 160కి పైగా సీట్లు కోల్పోయేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 25కి 25 పార్లమెంట్లు కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. వికసిత ఆంధ్ర కోసం, వికసిత భారత్ కోసం, డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క దాడులు ఏవైతే ఉన్నాయో ధర్మవరంకి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడానికి మా పార్టీకి ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి లీగల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వెన్న హేమంత్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. ఇప్పుడు మా పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు మాట్లాడతారు. ఎలక్షన్ సంబరాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అభివృద్ధి ఫలాలని అందుకున్నటువంటి ప్రజలు, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మేమందరం కూడా నిజంగా ఆనందంగానే ఉన్నాం. కానీ ఇదొక యుద్ధంలాగా, సంకటంలాగా, రేపొద్దున అసలు గెలుస్తామో గెలవమో అని చెప్పని నరాలు తెగిపోయేంత ఉత్కంఠతో ఆల్రెడీ ఓడిపోతున్నాము అని చెప్పని తెలిసి ముఖంలో కనిపించే విధంగా మొహం అంతా పాలిపోయినట్టుగా ఉన్నది ఇక్కడ వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తే ఆయన 2 రోజుల నుంచి అర్థమవుతుంది. పదే పదే చెప్పిన అబద్ధాన్నే చెప్తూ మళ్ళీ చెప్తూ మరొకసారి ప్రజల్ని మోసం చేయాలి అని చెప్పని ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేమంతా మా శాయశక్తులా తిప్పి కొడుతూనే ఉన్నాం, రాజకీయ పార్టీలు. అలాగే ప్రజలకు కూడా ఒక మంచి అవగాహన కూడా వచ్చేసింది. 2014 నుండి 19 వరకు ఉన్నటువంటి పాలన, జరిగినటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్రం పొందినటువంటి ప్రయోజనం కేంద్రం నుండి, అలాగే 2019 నుంచి 24 వరకు కేంద్రం అంతకు మించి సహాయం చేసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం అంతకు మించే ప్రయోజనం కల్పించాం. అయినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా కేవలం వైసీపీ నాయకులు ఈ కేంద్ర నిధులని దారి మళ్లించుకుంటూ వారి జోబులు నింపుకోవడము, దాచుకోవడం అన్నదే ఈ 5 సంవత్సరాల్లో జరుగుతూ వస్తుంది. దానికి మించి అరాచకం, నియంతృత్వ పాలన, ఒక రాచరికపు పాలనని ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు చూశారు. గత కొన్ని రోజులుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను సంక్షేమాన్ని చేశాను, నేను సంక్షేమాన్ని నాకంటే మించి ఎవరూ చేయలేదు అని అటు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, మోదీ గారిని, అలాగే ఇక్కడ కూడా 2014-19 మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఆయన తేడా చూపిస్తూ మాట్లాడుతున్నారు. చెప్పే అబద్ధానికైనా కనీసం మీరు చెప్తున్న దానికైనా కొంచెం తెలివి ఉండాలి. ఈ రోజున గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో అక్షరాల 3.45 లక్షల కోట్లను ఇచ్చింది. అందులో కేవలం వైకాపా ఉన్న హయాంలో 1,70,000 కోట్ల రూపాయలని ఉట్టి ట్యాక్సెస్ రూపంలో ఇచ్చాము. మరి నిజంగా మీరు ఇంత 1,71,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? అది మేము ఇచ్చినావు కాదా? మీరు డీబీటీ అని చెప్పని ప్రజలకు బటన్ నొక్కుతున్నా అని 100 సార్లు ప్రచారం, 132 సార్లు, 160 సార్లను, 200 సార్లని 200 సార్లు చెప్పుకుంటున్నారు కదా. ఆ బటన్ నొక్కడంలో మీరు ప్రజలకి డీబీటీ ద్వారా ఇస్తున్నటువంటి ఆ డబ్బులో, డబ్బు అంటారు కదా, డీబీటీ డబ్బు అని, ఆ డబ్బులో మా షేర్ ఇంత, మరి నీ షేర్ ఎంత? అసలు నువ్వెంత ఇచ్చావు? ఈ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ఇది ఓన్లీ ట్యాక్స్ డెవల్యూషన్ నుంచి. ఇది కాకుండా 14-15 ఆర్థిక సంవత్సర ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం వారిచ్చే షేర్ ప్రకారము మొత్తంగా కలిపితే అంతకుముందు 30,000 కోట్లు, ఇప్పుడు వైసీపీ హయాంలో 42,500 కోట్లను ఇచ్చాం. మరి 42,500 కోట్లు ఎట్టుపోయినాయి అంటే అక్కడ ఇచ్చినటువంటి 1,75,000 కోట్లు ట్యాక్సెస్ రూపంలో ఇచ్చాం, డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్స్ కింద. 14th and 15th కమిషన్ వారి ద్వారా మరొక 42,500 కోట్లు ఇచ్చాము. ఇది కాకుండా జిఎస్టీ ట్యాక్స్కి రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో 13,500 ఇచ్చాము. అది జిఎస్టీ వచ్చినప్పటి నుంచి, అంటే 2017-18 నుంచి మొన్నటి వరకు.
అలాగే ఇవి కాకుండా మీరు లెక్కలు వేయండి, ఇవి కాకుండా కేంద్ర పథకాలకి ఈ రాష్ట్రంలో అక్షరాల 2,05,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈయన డీబీటీ బటన్ 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 అంటున్నావు, చెప్పయ్యా బాబు, నువ్వు అంగన్వాడీలో ఇచ్చే గుడ్డు మీద నీ స్టిక్కర్ వేసుకొని, లేదంటే ఇప్పుడు అందరికీ ఇచ్చినటువంటి నీ ఫోటో ఫోటో ఫోటో, ఇంత ప్రచార పిచ్చి ఉన్నటువంటి ముఖ్యమంత్రిని నా జీవితంలో అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇచ్చేది నిధులు ఇచ్చేదేమో కేంద్రం, స్టిక్కర్ వేసుకుంటుందేమో జగను. ప్రతి పథకానికి, కేంద్ర ప్రభుత్వ పథకానికి స్టిక్కర్ వేసుకుంటూ అమాయక ప్రజల్ని మోసం చేసుకుంటూ సంక్షేమం నా ద్వారానే జరిగిందన్నారు. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇవన్నీ కూడితే ఎంత అవుతుందో, వచ్చినటువంటి నీకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు మేమిచ్చింది. మరి నువ్వు ఈ రాష్ట్రం నుంచి నేను మంచి పాలన చేస్తున్నాను అని చెప్పిన అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తెచ్చిన పరిశ్రమలన్నీ, వాటి నుంచి వచ్చినటువంటి రెవెన్యూ ఎంత, పన్నుల రూపంలో మీకు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, దాని నుంచి డీబీటీలో పంచింది ఎంత, లెక్కలు తీయండి. చేతనైతే చెప్పండి. అది చేత కాదు. పొద్దున్న లేస్తే పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ వస్తుంది, రైతుకి సంక్షేమం నేను చేశాను అని. 13,500 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, కానీ యాడ్ మొత్తం 13,500 రూపాయలు నేనే ఇస్తున్నానని వేసుకుంటాడు. సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ప్రతి యూరియా బ్యాగ్ తీసుకున్న 2,300 ఎంఆర్పి ఉన్న దాంట్లో 262 రూపాయలకి ఈ రోజున 50 కేజీల యూరియా వస్తుంది బ్యాగ్. దాంట్లో మిగతా సబ్సిడీ అంతా కేంద్రం ఇస్తోంది. ఒక రైతుకి ఎన్ని బస్తాలు కావాలి చెప్పండి ఒక సంవత్సరంలో ప్రతి పంటకి? అలా చూసుకుంటే లక్షల రూపాయలని మేము రైతుకి ఆదా ఇస్తున్నాము. వారికి ఇస్తుంటే అది కూడా మళ్ళీ కేంద్రాల దగ్గర, ప్రధానమంత్రి కృషి సంచయ కేంద్రాల దగ్గర, ప్రతి కేంద్రం దగ్గర కూడా ఆయన బొమ్మ పెట్టుకొని యాడ్ వేసుకుంటూ ఉంటాడు. ఇంతకంటే దరిద్రమైనది ఒకటి ఉంటుందా? సొమ్ము ఒకటిది సోకొకటిది అని, సంక్షేమం నేనే చేస్తున్నానని కేంద్ర నిధులు తీసుకుంటూ మీ స్టిక్కర్ వేసుకోవడము, ప్రజల్ని మభ్యపెట్టడం అనేది ఇది అతి దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు వచ్చిన లక్షల కోట్లు ప్లస్ అక్రమంగా లిక్కర్ నుంచి మీరు ముక్కు పిండి వసూలు చేస్తూ, ప్రజల రక్తం ద్వారా వసూలు చేస్తున్నటువంటి 1,000 కోట్ల రూపాయలు, అక్రమంగా లక్షల టన్నులు మీరు దోచుకొని, మీ నాయకులు దోచుకున్నటువంటి ఇసుక ద్వారా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినా ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి. అది ఈ రోజున మీరు ప్రజలకు చెప్పాలి. సంక్షేమం నేను చేస్తున్నాను, సంక్షేమానికి కింగుని అని చెప్పని పిచ్చి పిచ్చి అబద్ధపు మాటలు చెప్తే ఈ రోజున ప్రజలు నమ్మేటటువంటి లేదు. రెండోది, వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. మొన్న మోదీ గారు వచ్చి రాయలసీమలో కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి గురించి చెప్తూ అక్కడ ఉన్నటువంటి రౌడీజం గురించి ప్రశ్నించారు. అక్కడ ఏ విధంగా రైతులు మోసపోతున్నారో వారు వివరించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత కేంద్రం ఏం చేయలేదని చెప్పని మళ్ళీ ఇప్పుడు ఏదో పెద్ద మాట్లాడుతున్నారు నీతులు వైసీపీ వాళ్ళు. ఒక్కొక్కటి చెప్పమంటారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి మీరు చేసిన దానికి ఏంటి అనేది. ఇక్కడ ఎయిమ్స్లో 1,600 కోట్లు ఇచ్చాము, దానికి అప్రోచ్ రోడ్ ఇవ్వలేదు. మీ జీవితాలకి ఒక కరెంటు కూడా ఇవ్వడానికి చేత కాలేదు. కొన్ని బిల్డింగ్లో ఇంకా కరెంటు లేక అట్లానే ఆగుతున్నాయి అవన్నీ. ప్రజలంటే మీకు అంత ఉంది మరి ప్రజల ఆరోగ్యం పట్ల. అలానే ఐఐటి తిరుపతికి 1000 కోట్లు ఇచ్చాము, అక్కడ అంతే 548 ఎకరాల్లో భూమి ఇవ్వడానికి దడపటాయించారు, నీరు ఇవ్వడానికి, కరెంట్ ఇవ్వడానికి. ఐఐటిడిఎం అని చెప్పి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో 300 కోట్లు ఇచ్చాము, అక్కడ అంతే మీ బుద్ధి చూపించుకున్నారు. అసలు అంటే ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో 534 కోట్లు, తిరుపతిలో 1,492 కోట్లు పెట్టి ఐఐఎస్ఈఆర్, అనంతపూర్లో 450 కోట్లు పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ, 834 కోట్లు పెట్టి గిరిజన యూనివర్సిటీ. ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న దాంట్లో గిరిజనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. ఈ రాష్ట్రంలోనే నిజంగా గిరిజనుల పైన మీరు చేసినటువంటి దాడులు ఎవరు మర్చిపోలేదు. అంటే మేమేమో అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇవ్వాలని అంటే మీరేమో వారిపైన దాడులు చేసుకుంటూ వారి జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ 195 కోట్లతో ఇచ్చాము. ఇవి కాక 1.10 లక్షల కోట్లతోటి గ్రీన్ ఎనర్జీ పార్క్ను కడుతున్నాం. మరి మీరేం చేశారు? విశాఖ దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్న కొండల్ని మొత్తం పిండి చేసుకున్నారు. కొండలని కొల్లగొట్టుకొని భూ కబ్జాలకి, అలాగే ఇటువంటి మైనింగ్ కబ్జాలకి పాల్పడ్డారు. మెట్టెక్ జోన్ ఇచ్చాము, ఫార్మాసిటీ ఇచ్చాము విశాఖలో. మీరు విశాఖలో చేసింది ఏమిటి? అక్కడ ఉన్నటువంటి వాటిని కొల్లగొట్టుకుంటున్నారు. చివరిగా ఏంటంటే దేశంలో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఈ రోజున దేశ ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. వికసిత్ భారత్ అంటే భారతదేశాన్ని తీవ్రవాదం నుంచి, అవినీతి నుంచి,
అలాగే ఆర్థిక అసమానత నుంచి బయటికి తీసుకొచ్చాము. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ వచ్చాము. అలాగే ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలన్నా, ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు రావాలన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా కూడా ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకి, అలాగే జనసేన గ్లాసు గుర్తుకి, టీడీపీ సైకిల్ గుర్తుకి మీరందరూ ఓటు వేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు.